వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్ర యాత్రలా సాగుతోంది. బద్వేల్ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కీలక కామెంట్స్ చేశారు. జగన్ సీఎం అయ్యాకే బలహీన వర్గాలకు గౌరవం దక్కిందన్నారు వైసీపీ నేతలు. ఏపీలో సామాజిక సాధికార బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఇవాళ కడప జిల్లా బద్వేల్లో సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ పద్మ ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. బస్సు యాత్ర బహిరంగ సభలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విపక్షాలపై వైసీపీ నేత మాజీ ఎంపీ బుట్టా రేణుక విమర్శలు చేశారు. సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి, అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవాలంటే మరోసారి జగన్ కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు బుట్టా రేణుక. మన ఇచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని విమర్శిస్తూ వచ్చిన ప్రతిపక్షం అదే సంక్షేమ పథకాలకు అంతకు మించి మరీ సంక్షేమ పథకాలు ఇస్తానని ఇవాళ మాట ఇస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. మరి రాష్ట్ర పరిస్థితి నిజంగా అలా ఉంటే ఏ విధంగా ఎక్కడి నుంచి తీసుకొని ఇవ్వగలుగుతారు అని ఒక్కసారి ఆలోచించండి. బద్వేల్ బస్సు యాత్ర సభలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కీలక కమెంట్స్ చేశారు. జగన్ సీఎం అయ్యాకే బడుగు బలహీన వర్గాలకు నిజమైన స్వతంత్రం వచ్చిందని చెప్పారు. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని, మరోసారి సీఎం గా జగన్ ను ఎన్నుకోవాలన్నారు నారాయణ స్వామి. ఈ రోజు ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మీ ముందు కూర్చొని మేము మీకు భయపడి వచ్చేవాళ్ళు, ఎమ్మెల్యే అయిపోతే కూడా చెప్పుల్ని వదిలేసి మళ్ళీ మీకు దండం పెట్టాలా? అటువంటి బాధలో భరించినటువంటి మాకు విద్య ఉండదు, అధికారం ఉండదు, ఒకవేళ ఎమ్మెల్యేలు మంత్రులైనా కూడా అధికారం ఉండదు. కానీ ఈరోజు మేమందరూ వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నామంటే మాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి నిజమైన స్వతంత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారని. వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు తగిన గౌరవం దక్కిందన్నారు వైసీపీ నేతలు. బలహీన వర్గాలకు సీఎం జగన్ సముచిత స్థానాన్ని కల్పించారని ప్రశంసించారు.